గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఫస్ట్ బేగంలోని సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2లోని కన్సైన్మెంట్ అకౌంట్స్ గురించి మనము డిస్కషన్ చేసుకుందాం. సో ప్రీవియస్లో చూసుకుంటే అబ్నార్మల్ లాస్ గురించి మనము డిస్కషన్ చేసుకున్నాం. సో ప్రజెంట్ లెక్కలో కూడా కన్సైన్మెంట్ అకౌంట్లో అబ్నార్మల్ లాసెస్ గురించి మనము టాపిక్స్ అనేవి చెప్పుకుందాం. సో ఈ కన్సైన్మెంట్ అకౌంట్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో లెక్క చూస్తే కనుక హైదరాబాద్కు చెందిన సోమేశ్వరరావు మహబూబ్ నగర్కు చెందిన మారుతీరావుకు 2000 కేసుల మామిడి పళ్ళు కన్సైన్మెంట్ పై పంపినాడు. ఎన్ని కేసులు మొత్తం? 2000 కేసుల మామిడి పళ్ళను కన్సైన్మెంట్ పై పంపినాడు. కేసు ఒక్కొక్కటి ధర 300 రూపాయలు. కేసు ఒక్కొక్క ధర 300 రూపాయలు. సోమేశ్వరరావు చెల్లించిన రవాణా ఛార్జీలు 2000 రూపాయలు. మార్గ మధ్యంలో రవాణాలో 200 కేసులు పూర్తిగా ధ్వంసం కాగా మారుతీరావు మిగిలిన కేసులను డెలివరీ తీసుకొని గోడౌన్ క్లియరింగ్ ఛార్జీలకు గాను 30,000 రూపాయలు చెల్లించారు. గోడౌన్ క్లియరింగ్ ఛార్జీలకు గాను 30,000 రూపాయలను చెల్లించారు. మారుతీరావు 15,000 రూపాయలకు బ్యాంక్ డ్రాఫ్టును సోమేశ్వరరావుకు అడ్వాన్స్గా పంపినాడు. 15,000 రూపాయలకు బ్యాంక్ డ్రాఫ్ట్ సోమేశ్వరరావుకు అడ్వాన్స్గా పంపినాడు. ఆయన తరువాత పంపిన అకౌంట్ సేల్స్ ప్రకారం 1600 కేసులు కేసు ఒక్కొక్కటి 440 రూపాయలు చొప్పున 1600 కేసులు ఒక్కొక్కటి 440 రూపాయలు చొప్పున అమ్మినట్లుగా ఉంది. మారుతీరావు పెట్టిన అమ్మకం ఖర్చులు
5,000 రూపాయలు. మారుతిరావు పెట్టిన అమ్మకం ఖర్చులు 5,000 రూపాయలు. ఆయన కమిషన్ 10%, మిగిలిన మొత్తానికి అయిన డిమాండ్ డ్రాఫ్ట్ పంపినాడు. మిగిలిన మొత్తానికి అయిన డిమాండ్ డ్రాఫ్ట్ పంపినాడు. సోమేశ్వరరావు పుస్తకాలలో కన్సైన్మెంట్ ఖాతా, మారుతీరావు వ్యక్తిగత ఖాతా తయారు చేయండి అన్నాడు. ఎవరి ఖాతాలు? సోమేశ్వరరావు కన్సైన్మెంట్ ఖాతా, అలాగే మారుతీరావు వ్యక్తిగత ఖాతా తయారు చేయమన్నాడు. సో ఒకసారి మనము ఈ ప్రాబ్లమ్ని రివిజన్ చేస్తే కనుక, హైదరాబాద్లో చెందిన సోమేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మహబూబ్ నగర్కు చెందిన మారుతీరావుకి 2,000 కేసులను మారుపల్లును కన్సైన్మెంట్ పై పంపినాడు. ఎన్ని కేసులు? 2,000 కేసులు మాడుపల్లి కన్సైన్మెంట్ పై పంపినాడు. ఒక్కొక్క కేసు ధర ఎంత? 300 రూపాయలు. అయితే సోమేశ్వర్ ఎవరైతే ఉన్నారో అతను చెల్లించిన ఛార్జీలు 2,000 రూపాయలు. అయితే రవాణా చేస్తుండగా 200 కేసులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. అంటే అసాధారణ నష్టం అనేది జరిగింది. ఎన్ని కేసులు? 200 కేసులు. సో మారుతీరావు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గోడౌన్కు తరలించడానికి 30,000 రూపాయలు ఖర్చు చేశాడు ఈ సరుకును. మారుతీరావు 15,000 రూపాయలకు బ్యాంక్ డ్రాఫ్ట్ సోమేశ్వరరావుకి అడ్వాన్స్గా పంపించాడు. మారుతీరావు అన్న వ్యక్తి 15,000 రూపాయలు బ్యాంక్ డ్రాఫ్ట్గా సోమేశ్వర్ అన్న వ్యక్తికి అడ్వాన్స్గా అనేది పంపాడు. ఎంత? 15,000 రూపాయలు. ఆ తర్వాత పంపిన అకౌంట్ సేల్స్ ప్రకారము 1,600 కేసులు, కేసు ఒక్కొక్కటి 440 రూపాయలు చొప్పున అమ్మినట్లుగా ఉంది. ఈ మారుతీరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను 1,600 కేసులు, కేసు ఒక్కొక్కటి 440 రూపాయలు చొప్పున అమ్మినట్లుగా, అకౌంట్ సేల్స్ ప్రకారం అమ్మినట్లుగా ఉంది. సో మారుతీరావు పెట్టిన అమ్మకం ఖర్చులు ఎంత అంటే 5,000 రూపాయలు. మారుతీరావు పెట్టిన అమ్మకం ఖర్చులు ఎంత? 5,000 రూపాయలు. ఆయన కమిషన్ ఎంత? 10%. ఆయన కమిషన్ 10%. సో వీళ్ళు సోమేశ్వర్ పుస్తకాలలో కన్సైన్మెంట్ ఖాతా, అలాగే మారుతీరావు వ్యక్తిగత ఖాతా తయారు చేయమన్నాడు. ఓకేనా? అయితే మనకు సంబంధించి చూస్తే, అంటే ఈ ప్రాబ్లం సంబంధించి చూస్తే కనుక వర్కింగ్ నోట్స్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మనకు ఫస్ట్ వన్ వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్స్ చూస్తే మనకి కన్సైన్మెంట్ పంపిన సరుకులు మొత్తం కన్సైని సోమేశ్వరరావు, కన్సైని అంటే సోమేశ్వరరావు. సోమేశ్వర్ పంపిన సరుకు మొత్తం ఎన్ని కేసులు? అన్ని 2,000 కేసులు. కన్సైని పంపిణీ కేసులు 2,000 కేసులు మైనస్ కన్సైని అమ్మిన కేసులు ఎన్ని? కన్సైని అమ్మిన కేసులు ఎన్ని కేసులు అమ్మాడు? 1,600 కేసులు అమ్మేశాడు. 1,600 కేసులు అనేది అమ్మేశాడు. సో ఇప్పుడు 2,000 నుంచి 1,600 తీసేస్తే మనకి రిమైనింగ్ ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి? 400 కేసులు అనేవి ఉన్నాయి. సో ఈ 400 కేసులు చూస్తే కనుక రవాణా చేస్తుండగా 200 కేసులని ధ్వంసం అయిపోయినాయి.
మైనస్ రవాణాలో ధ్వంసం అయిన కేసులు మైనస్ రవాణాలో ధ్వంసం అయిన కేసులు ఎంత 200 కేసులు ధ్వంసమైన కేసులు ఎన్ని 200 కేసులు ఇప్పుడు ఈ 400 నుంచి ఈ 200 తీసివేయాలి ఈ 400 నుంచి 200 తీసివేయాలి తీసివేస్తే అమ్మకం కాకుండా కన్సైన్ వద్ద ఉన్న కేసులు అమ్మకం కాకుండా కన్సైన్ వద్ద ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయి ఇంకా 200 కేసులు అనేవి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 200 కేసులు అనేవి ఉన్నాయి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మనకి మొత్తము కన్సైన్ పంపిణీ కేసులు ఏంటంటే 2000 కేసులు అయితే కన్సైన్ అమ్మిన కేసులు 1600 కేసులు సో ఇంక రిమైనింగ్ ఎన్ని కేసులు ఉన్నాయి 400 కేసులు ఉన్నాయి సో ఈ 400 కేసుల్లో అక్కడ రవాణా చేస్తుండగా 200 కేసులు అనేవి ధ్వంసం అయిపోయినాయి అన్నాడు సో ఈ 200 కేసులు లెస్సేగా ఇంక రిమైనింగ్ ఎన్ని కేసులు ఉన్నాయి 200 కేసులు ఉన్నాయి సో ఈ 200 కేసుల యొక్క ఖరీదు ఎంత మనం కట్టాలి స్టాక్ విలువ అనేది మనం కట్టాలి సో మనకి ఈ 200 కేసుల మీద మన స్టాక్ విలువ అనేది కడుతున్నాం కాబట్టి ఈ స్టాక్ విలువ కడితే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది కన్సైన్మెంట్ స్టాక్ విలువ లెక్కింపు కన్సైన్మెంట్ స్టాక్ విలువ లెక్కింపు సో చూస్తే కనుక అమ్మకం కాకుండా కన్సైన్ వద్ద ఉన్న కేసులు అమ్మకం కాకుండా కన్సైన్ వద్ద ఉన్న కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి 200 కేసులు ఉన్నాయి 200 కేసులు ఉన్నాయి ఒక్కొక్క కేసు యొక్క ధర ఎంత 300 రూపాయలు ఒక్కొక్క కేసు యొక్క ధర ఎంత 300 రూపాయలు సో ఈ 200 ఇంటూ 300 చేస్తే ఈ 200 ఇంటూ 300 చేస్తే అమ్మకం కాకుండా కన్సైన్మెంట్ వద్ద ఉన్న కేసుల యొక్క ధర ఎంత వస్తుందంటే 60,000 రూపాయలు వస్తుంది అమ్మకం కాకుండా కన్సైన్ వద్ద ఉన్న కేసుల యొక్క ధర ఎంత వస్తుందంటే 60,000 రూపాయలు వాళ్ళ దగ్గర 200 కేసులు ఉన్నాయి కేసు ఒక్కొక్కటి 300 రూపాయలు చొప్పున చేస్తే 60,000 రూపాయలు అనేది వస్తుంది ఓకేనా తర్వాత ఖర్చులు లెక్కేయాలి ఖర్చులు ప్లస్ కన్సైన్ తామాష ఖర్చులు చూస్తే కనుక 2000 ఖర్చులు అనేవి సో మనకి 2000 ఇంటూ 200 చేస్తే కనుక మనకి కన్సైన్ తామాష ఖర్చులు 200 రూపాయలు అనేది వస్తుంది అలాగే ప్లస్ కన్సైన్ నాన్ రికరింగ్ ఖర్చులు కన్సైన్ గోడం ఖర్చులు 30,000 అయితే 1800కి ఎంత అన్నాడు సో మనం ఇక్కడ 30,000 బై 1800 చేస్తే 1800 ఇంటూ 200 చేస్తే కనుక కన్సైన్ నాన్ రికరింగ్ ఖర్చులు ఎంత వస్తుందంటే 3,333 రూపాయలు అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ 60,000 ప్లస్ 2,000 ప్లస్ 3,333 ప్లస్ చేస్తే కనుక మొత్తం స్టాక్ యొక్క విలువ ఎంత వస్తుందంటే ఇంకా 63,533 అంటే 200 మిగిలిన ఉన్న 200 స్టాక్ యొక్క విలువ ఎంత అంటే 63,533 ఈ విధంగా కన్సైన్మెంట్ స్టాక్ విలువ అనేది ఈ విధంగా అనేది కాల్కులేట్ చేస్తారు అలాగే నెక్స్ట్ వన్ అసాధారణ నష్టం లెక్కింపు
అసాధారణ నష్టం లెక్కను చూస్తే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రవాణాలో ధ్వంసమైన కేసులు. రవాణాలో ధ్వంసమైన కేసులు 400 కేసులు ఉన్నాయి. దీంట్లో 200 కేసులు అనేవి ధ్వంసమైపోయినాయి. సో ఆ ధ్వంసమైన కేసులపై అసాధారణ నష్టం అనేది విలువ కట్టాలి. సో మనకి ఇక్కడ రవాణాలో ధ్వంసమైన కేసులు ఎన్ని కేసులు మనకు ధ్వంసమైనవి? అక్కడ 200 కేసులు అనేవి ధ్వంసమైపోయినాయి. అయితే ఒక్కొక్క కేసు యొక్క ధర ఎంత? 300 రూపాయలు. ఒక్కొక్క కేసు యొక్క ధర ఎంత? 300 రూపాయలు. సో ఇప్పుడు మనకి రవాణాలో ధ్వంసమైన కేసులు చూస్తే కనుక మొత్తం ఎంత? 60,000 రూపాయలు అనేది ఖరీదు ప్రకారం చూసుకుంటే 60,000 రూపాయలు అనేది ధ్వంసం అనేది అని. సో దీనికి కన్సైనర్ ఖర్చులు అనేది ప్లస్ చేయాలి. సో ప్లస్ కన్సైనర్ ఖర్చులు ప్లస్ కన్సైనర్ ఖర్చులు. ఇప్పుడు మన కన్సైనర్ ఖర్చులు లెక్కిస్తే కనుక 2000 కేసులపై కన్సైనర్ చెల్లించిన 2000 కేసులపై కన్సైనర్ చెల్లించిన ఖర్చులు 2000 అయితే 2000 కేసులపై కన్సైనర్ చెల్లించిన ఖర్చులు 2000 రూపాయలు అయితే ధ్వంసమైన ఖర్చులకు ధ్వంసమైన కేసుల ఖర్చు ఎంత? ధ్వంసమైన కేసుల ఖర్చు ఎంత? సో ఇప్పుడు ఈ 200/2000 ఇంటూ 200 చేయాలి. 2000/2000 ఇంటూ 200 చేస్తే మనకి ధ్వంసమైన కేసుల యొక్క ఖరీదు ఎంత అంటే 200 రూపాయలు. ధ్వంసమైన ఖరీదు ఎంత అంటే 200 రూపాయలు. ఇప్పుడు ఈ 60,000 ప్లస్ 200 చేస్తే మొత్తం అసాధారణ నష్టము 60,200 రూపాయలు. 60,200 రూపాయలు. దీంట్లో మనకి బీమా క్లెయిమ్ అంటూ ఏమీ అడగలేదు. సో దాన్ని మనం ఇక్కడ లెస్ చేయలేదు. ఓకేనా? ఒక బీమా క్లెయిమ్ అడిగితే కనుక దీన్ని మనము ఇక్కడ మైనస్ బీమా క్లెయిమ్ ఎంతైతే అంత అడిగాడో అంత మనం మైనస్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనకి వర్కింగ్ నోట్స్ అంటే మనకి ఎన్ని కేసులు పంపాడు, ఎన్ని కేసులు అమ్మాడు, అలాగే ఎన్ని కేసులు మిగిలాయి, ఎన్ని కేసులు ధ్వంసమైనాయి వర్కింగ్ నోట్స్ మనము చూపించుకున్నాము. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ స్టాక్ విలువ లెక్కింపు. మనకి వచ్చిన కేసులు మన పంపిన కేసులు చూస్తే కనుక 200 కేసులు మిగిలినాయి. 200 కేసుల మీద ఖరీదు ఎంత మనం విలువ కట్టామో మనం ఇక్కడ చూపించుకున్నాము. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక అసాధారణ నష్టం లెక్కింపు. సో మనకి దీంట్లో చూస్తే కనుక 200 కేసులు అనేవి ధ్వంసమైపోయాయి. సో ఆ 200 కేసుల మీద అసాధారణ నష్టం అనేది కట్టాము. కాబట్టి మనము ఈ 200 కేసుల మీద అసాధారణ నష్టం కట్టాము. కాబట్టి దీంట్లో చూస్తే కనుక మనకి బీమా క్లెయిమ్ అంటూ ఏమీ అడగలేదు. సో మనకి ఇక్కడ బీమా క్లెయిమ్ అనేది లెస్ చేయవలసిన అవసరం అనేది లేదు. ఓకేనా? ఈ విధంగా మనము కన్సైన్మెంట్ సంబంధించి వర్కింగ్ నోట్స్ అనేది ఏ విధంగా అనేది లెక్కింపు అనేది చేసాం. నెక్స్ట్ మనం వచ్చేసరికి సోమేశ్వరరావు పుస్తకాలలో ఆవర్త ఖాతాలు అనేది తయారు చేయాలి. సో దీంట్లో చూస్తే కన్సైన్మెంట్ ఖాతా, అలాగే కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా, అలాగే మారుతిరావు ఖాతా, ఈ 3 ఖాతాలు అనేవి మనము చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఖాతాలు. నెక్స్ట్ వన్ ఖాతాలు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కన్సైన్మెంట్ ఖాతా. డెబిట్
అలాగే క్రెడిట్ కన్సైన్మెంట్ ఖాతా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఖాతా వచ్చేసరికి టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. మొత్తం ఎన్ని సరుకు పంపమనం? 2000 కేసులు పంపం. కేసు ఒకటి సరికి 300 రూపాయలు. సో మొత్తం ఎంత అవుతుంది మనకి? 6 లక్షలు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ టు నగదు ఖాతా. ఖర్చులు ఇవి. ఇవి ఖర్చులు. సో ఎంత ఖర్చులని? 2000 రూపాయలు ఖర్చులైనవి. 2000 రూపాయలు ఖర్చులైనవి. నెక్స్ట్ వన్ టు మారుతిరావు ఖాతా. అంటే మారుతిరావు యొక్క ఖర్చులు. గోడం ఖర్చులు అంతేని 30,000 రూపాయలు గోడం ఖర్చులు అనేవి అయినవి. 30,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ అమ్మకాల ఖర్చులు. టు మారుతిరావు ఖాతా. ఇవి అమ్మకాల ఖర్చులు. అమ్మకాల ఖర్చులు ఎంత? 5,000. అమ్మకాల ఖర్చులు 5,000. టు మారుతిరావు ఖాతా 5,000. టు మారుతిరావు ఖాతా కమిషన్ ఇది. సో ఇది మొత్తం అమ్మింది 7,50,000 రూపాయలు అమ్మాడు. అంటే 1600 కేసులు అమ్మాడు. 16 కేసులు ఒక్కొక్కటి 440 రూపాయలు చెప్పులు అమ్మాడు. సో 1600 ఇంటూ 440 రూపాయలు చేస్తే మనకి 7,04,000 అనేది వస్తుంది. ఇంటూ కమిషన్ ఎంత అన్నాడు? 10% అన్నాడు. 10/100 చేస్తే ఎంత వస్తుంది? 70,400. 70,400. తర్వాత నెక్స్ట్ వన్ బై మారుతిరావు ఖాతా అమ్మకాలు. ఇది అమ్మకాలకు సంబంధించింది. సో 1600 అమ్మాడు. 16 at the rate of 440 రూపాయలు. 440 రూపాయలు చొప్పున అమ్మాడు. 440 రూపాయలు చొప్పున అమ్మితే ఎంత వచ్చి మనకి? 70,000 రూపాయలు. 70,000 రూపాయలు అనేది రావడం జరిగింది. బై లాభ నష్టాల ఖాతా. అసాధారణ నష్టం ఇది. ఇది అసాధారణ నష్టం. ఓకేనా? సో ఎంత వచ్చింది అసాధారణ నష్టము? 60,200. 60,200. నెక్స్ట్ వన్ బై కన్సైన్మెంట్ స్టాక్ ఖాతా. స్టాక్ అకౌంట్. సో మనకి స్టాక్ ఎంత? స్టాక్ యొక్క ఖరీదు 63,533. ఇప్పుడు మొత్తం టోటల్ చేసేయాలి. 7,40,000 ప్లస్ 60,200 ప్లస్ 63,533 చేస్తే మొత్తం ఎంత వస్తుంది? 8,27,733. 27,733. 82,07,773.
82,07,733. ఇప్పుడు ఈ 8,27,733లో నుంచి ఈ 6 లక్షలు, ఈ 2,000, 30,000, 5,000 అలాగే 7,04,000 తీసేస్తే మనకి రిమైనింగ్ ఎంత వస్తుంది? లాభం 1,20,333. 1,20,333 అనేది లాభం వస్తుంది. ఓకేనా? ఈ 8,27,733లో నుంచి ఈ అమౌంట్ తీసేస్తే ఇప్పుడు లాభం ఎంత వస్తుందంటే 1,20,333 వస్తుంది. ఈ విధంగా కన్సైన్మెంట్ ఖాతా అనేది తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. నెక్స్ట్ వన్ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. నెక్స్ట్ వన్ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. సో దీంట్లో చూస్తే కనుక మనకి ఫస్ట్ వన్ టు వర్తకపు ఖాతా. టు వర్తకపు ఖాతా ఎంత? 6 లక్షలు. 6 లక్షలు. అలాగే నెక్స్ట్ వన్ బై కన్సైన్మెంట్ అకౌంట్. ఎంత అమౌంట్? 6 లక్షలు. సో టోటల్ కూడా 6 లక్షల రూపాయలు వస్తుంది. ఏం లేదు దాంట్లో. క్రెడిట్ వైపు అలాగే డెబిట్ వైపు కూడా 6 లక్షల రూపాయలు. ఓకేనా? ఇది కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఇది కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. అలాగే నెక్స్ట్ వన్ మారుతీరావు ఖాతా తయారు చేయాలి. నెక్స్ట్ వన్ మారుతీరావు. సో మారుతీరావు అకౌంట్. నెక్స్ట్ వన్ మారుతీరావు అకౌంట్ కూడా తయారు చేయమన్నాడు. సో దీనికి ఫస్ట్ వన్ వచ్చేసరికి టు కన్సైన్మెంట్ అకౌంట్. టు కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత? 7,04,000. డెబిట్ సైడ్కి ఏమి లేవు. క్రెడిట్ సైడ్ చూస్తే కనుక బై కన్సైన్మెంట్ ఖాతా ఖర్చులేవి. కన్సైన్మెంట్ ఖాతా ఈ ఖర్చుకు సంబంధించి సో ఎంతకు వచ్చినాయి? 30,000. అలాగే నెక్స్ట్ వన్ బై బ్యాంక్ ఖాతా అడ్వాన్స్ ఇచ్చాడు. బై బ్యాంక్ అకౌంట్ అడ్వాన్స్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ బై కన్సైన్మెంట్ ఖాతా ఖర్చులు. బై కన్సైన్మెంట్ ఖాతా ఎంతకు వచ్చినాయి? 5,000 రూపాయలు.
నెక్స్ట్ వన్ బై కన్సైన్మెంట్ ఖాతా కమిషన్ సంబంధించింది. కమిషన్ ఎంత వచ్చింది? 70,004. కమిషన్ ఎంత వచ్చింది? 70,400. 70,400. సో ఇప్పుడు ఈ 7,04,000 4,000 నుంచి ఈ అమౌంట్ తీసివేయాలి. క్రెడిట్ వైపు అమౌంట్స్ 7,04,000. ఈ అమౌంట్ నుంచి 7,04,000 తీసేస్తే కనుక మనకి బ్యాలెన్స్ ఫిగర్ అనేది వస్తుంది. బై బ్యాంక్ బ్యాలెన్స్ ఫిగర్ ఎంత వస్తుంది? 7,04,000 నుంచి 30,000, 15,000, 5,000 అలాగే 70,400 తీసేస్తే ఎంత వస్తుంది? 5,83,600 వస్తుంది. 5,83,600 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం మారుతున్న ఖాతా అనేది ఈ విధంగా అనేది తయారు చేస్తారు. ఓకేనా? మనకి ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే కనుక సోమేశ్వర పుస్తకాల ఆవర్జ ఖాతా తయారు చేయమన్నాడు, అలాగే మారుతున్న వ్యక్తిగత ఖాతా అనేది తయారు చేయమన్నాడు. ఈ 3 ఖాతాలు మనం ఈ విధంగా అనేది తయారు చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.